ఇక్కడ ఉన్న వాళ్ళలో మొదటి వ్యక్తి దగ్గర నుంచి చివరి వ్యక్తి దాకా ఎవరికి తగ్గ శోధన వారికి, ఎవరికి తగ్గ శ్రమ వారికి, ఎవరికి తగ్గ పరీక్ష వారికి, ఎవరికి తగ్గ పరిశోధన వారికి ఉంది. అసలు నాకే పరిశోధన లేదు, అన్ని విషయాల్లో ఫుల్ హ్యాపీగా ఉన్నాను అన్నోళ్ళు చేయొద్దండి. నాకే సమస్య లేదు, ఏ బాధ లేదు, ఏ ఇబ్బంది లేదు, ఏ శోధన లేదు, ప్రశాంతంగా ఉన్నాను, అసలు బాధలే లేవు నాకు అన్నోళ్ళు చేయొద్దండి. లేదన్నా చాలా ఉన్నాయి, ఎవరికి తగ్గే వాళ్ళకి, నాకు తగ్గే కూడా నాకున్నాయి అన్నోళ్ళు చేతులు ఎత్తండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పులు ఉన్నాయి నీకు. మొన్న తమ్ముడిని ఆసుపత్రిలో కలిశాను. ఆసుపత్రిలో ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. ఎందుకు చేసావు నాయన ఈ పని అన్నాను. అప్పులు అయిపోయినాయి అన్నా, ఊపిరాడలేదు, ప్రశాంతంగా ఉండ, నీ లేదు, ఎట్టపడితే ఎట్ట మాట్లాడుతున్నారు. ఇక ఏం చేసి కూడా బయటపడలేని అనిపించింది. ఇక ఏం చేయాలో అర్థం కాలేదు, ఇక పని చేసుకున్నాను అన్నా అన్నాడు. ఇంకో తమ్ముడిని అడిగాను, నువ్వెందుకు చేసుకున్నావు నాయన అని. ఆ వార్డులో అందరూ ఆ పేషెంట్లే ఉన్నారు, ఆత్మహత్య ప్రయత్నం చేసిన వాళ్ళు. మన పరిచారకుడు గోపి అనేవాడిని పాము గరిచింది. వాడు ఆసుపత్రిలో ఉంటే వాడి కోసం వెళ్ళే ప్రార్థన చేయడానికి వెళ్తే వీళ్ళందరూ ఉన్నారు. పలకరించి ప్రార్థన చేయడానికి అడిగితే వాళ్ళు ఆ సమస్య చెప్పారు. బాధేసింది. అంటే అప్పులు ఇచ్చిన వాళ్ళు తలోక మాట అన్నందున తట్టుకోలేక ఆ పని చేసుకున్నాడు. ఎలుకల మందు తిన్నాడు. మరి ఏం చెప్పాలో వాళ్ళకి అర్థం కాక వాళ్ళు ఏం ప్రశాంతంగా ఉండలేక, సరే ఇదంటే అప్పుల గోల అనుకుందాం. అప్పుల వాళ్ళు అంతే, ప్రశాంతంగా ఉన్నారు, భయంకరంగా మాట్లాడతారు. అలా మాట్లాడకపోతే పైసలు వసూలు కావని వాళ్ళ ఫీలింగ్. చాలేమన్నా నువ్వు చెప్పినట్టు బతిలు అడితే లెక్క చేయరన్నా, ఇస్తావా సత్తావా అంటే నన్నా ఇచ్చేది అని వాళ్ళు చెప్పేది వాళ్ళు చెప్తారు. సరే నేనంటాను, అప్పుల బాధలతో అలా ఆ పని చేశాడంటే అదొక ఎత్తు. పిల్లలకు స్కూల్ ఫీజు కట్టేదానికి లేక నేను చేసుకున్నానని ఇంకో తమ్ముడు చెప్పాడు. ఎంత కట్టాలి తమ్ముడు అంటే 35,000 కట్టాలన్నా. 35,000 రూపాయలు పిల్లలకి ఫీజు, వాళ్ళకి బట్టలు, పుస్తకాలు అవన్నీ తీసుకునేదానికి, పిల్లల్ని జాయిన్ చేసేదానికి లేక, నా మీద నాకు ఇంట్లో కష్టంగా ఉండి నా మీద నాకే విరక్తి వచ్చి నేను ఈ పని చేసుకున్నాను అన్న. ఈ సన్నివేశాలు, ఈ సమస్యలు మీకున్నాయా లేవా? పిల్లలకి ఫీజుకు డబ్బులు లేని పరిస్థితి మీలో ఎంతమంది అనుభవిస్తున్నారు? చేతులు ఎత్తండి. అదిగో మీరు కూడా చేతులు ఎత్తండి తల్లి. అదిగో అప్పుల పాలైపోయి ఊపిరి సలపని స్థితిలో ఎంతమంది ఉన్నారు? అప్పుల బాధలో ఉన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అట్లా గద్దించండి చేతులు. అది దాదాపు మొత్తం చేతులు ఎత్తారు. నాకు తెలుసు ఆ బాధ ఎలా ఉంటుందో. అందుకే ప్రతిరోజు నేను మోకాళ్ళు వేసినప్పుడు అప్పులోళ్ళ కోసం తప్పకుండా ప్రార్థన చేస్తా. ఎందుకంటే అది ఎంత క్షోభో నాకు తెలుసు. అయితే ఒక్క మాట చెప్తున్నాను. అప్పులు ఇచ్చిన వాడు ఒక మాట అన్నాడు, ఆ మాట మనకు నొప్పి పుట్టించింది. అందుకే చచ్చిపోతే బాగుండని అలాంటి నిర్ణయం చేసుకున్నాం. ఓకే, నేను అంటుంది ఏంటంటే, దేవుణ్ణి ఎరగని వ్యక్తివై అన్యుడివైతే అలాంటి స్టెప్ నువ్వు తీసుకుంటే దేవుణ్ణి ఎరగని స్థితిలో, అజ్ఞానంలో అలా అడిగేశాడు అనుకోవచ్చు. దేవుణ్ణి ఎరిగిన వ్యక్తిగా యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అని పాడుకుంటున్న నువ్వు అలాంటి పని చేస్తే అది కొంచెం ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే నీకు అన్ని సమస్యలకు పరిష్కారం ఇచ్చేటువంటి దేవుడు నీకు తోడై ఉన్నాడు. నీకు ఆ పరిస్థితి వచ్చిందంటే నేను చెప్పిన మూడింట్లో ఏదో ఒకటి అయి ఉండొచ్చు. ఒకటి, దేవుడు నీకు అనుభవ పాఠాన్ని నేర్పడానికి ఆ గతి రప్పించి ఉండొచ్చు. 2, దారి తప్పి తొలగినందున నీకు నువ్వే తెచ్చుకొని ఉండొచ్చు. 3, నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి దేవుడు నీకు అనుమతించి ఉండొచ్చు. కానీ ఒక్క మాట గుర్తుపెట్టుకో, అనుభవ పాఠం కోసం రప్పించినా, విశ్వాసాన్ని పరీక్షించడానికి రప్పించినా, లేకపోతే నీకు నువ్వే దరిద్ర పనులు చేసుకొని కొనకొచ్చుకున్నా, ఈ మూడింటి నుంచి ఆయన నిన్ను విడిపించలేడా?
విడిపించగలడా, విడిపించలేడా? ఈ మూడింట్లో ఏ కారణం చేతైనా కావచ్చండి. ఆయన నిన్ను విడిపించే బలం ఉందా లేదా? ఉంది అంటే చేయొద్దు. ఉందా? మరి విడిపించమను. రేపే విడిపించమను. ఇవాళ కూడా వద్దు, రేపు దా టైం ఇద్దాం. 24 గంటలు, ఈరోజు ఈ టైం నుంచి రేపు ఈ టైంకి విడిపించమను. విడిపించమనండి. విడిపించేది ఉంటే ఈ పరిస్థితి ఎందుకు ఉంటుంది అని అనొద్దు. 24 గంటలు కాదు, నువ్వు ఇంటికి పోయేసరికి ఒక కార్యం చేయగలడు ఆయన. రేపు ఈ టైం దాకా కాదు, రేపు తెల్లవారుగా మునిపే ఒక కార్యం ఈ రాత్రికే చేయొచ్చు ఆయన. ఎందుకంటే అంత బలవంతుడు ఆయన. రేపు హిజ్కియా రాజ్యాన్ని ముట్టడి వేస్తానని రబ్షాకే పలికితే, ఈ రాత్రే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో 185,000 మందిని మొత్తాడు. తెల్లారేటప్పటికి వాడొచ్చి ఈ రాజ్యాన్ని ముట్టడి వేయటం కాదు, పత్తా లేకుండా పరారువాడు. వాడు ముట్టడి వేసేది ఎక్కడ? అడ్రస్ కూడా లేడు. మళ్ళీ రేపు ఈ టైంకి కాదు, నైట్కి నైట్ అయిపోయింది. అలాంటి బలవంతుడైన దేవుడు ఆయన చేతి కింద నువ్వు నేను మనం ఉన్నాం. మనం ఇలాంటి శ్రమను అనుభవిస్తున్నామని ఎరిగుండి కూడా ఆయన మౌనం వహించాడంటే ఖచ్చితంగా మనకు పాఠం నేర్పటమో, అనుభవం నేర్పటమో, లేకపోతే ఇంకోసారి ఆ బుద్ధిహీనమైన పనులు చేయకుండా కొద్దిగా నలగనివ్వటమో, లేకపోతే విశ్వాస పరీక్షలో మన ఓర్పును సహనాన్ని గమనించటమో, మన విశ్వాసాన్ని, నిరీక్షణను, పట్టుదలను గమనిస్తూ ఉండటమో చేస్తున్నాడు. ఇదేదో ఓదార్పు కోసం, ధైర్యం కోసం చెప్పట్లా, వాక్యానుసారంగానే నేను చెప్తున్నా, నా సొంత మాటలు కాదు. భక్తుల్ని విడిపించదలుచుకుంటే దేవుడు సింహపు గుహలోనికి పోకుండానే విడిపించేవాడు. అతని మీద కేసు వచ్చినప్పుడే పరిష్కారం అయిపోయేది, రాజు ఆజ్ఞనే నెరవేరేది. అందరూ వేరు, దానియేలు వేరు, దానియేలు నేను వదిలేస్తున్నాను అన్నాడు రాజు. కానీ వాళ్ళేమన్నారు, ఒక కంట్లో బెల్లం ఒక కంట్లో సున్నం పెడతావా? అందరికి ఒక న్యాయమో, దానియేలుకు ఒక న్యాయమా? ఎట్లెట్లా కుదిరితే కుదరదు. దేవుడు దలుచుకుంటే ఆ ఆజ్ఞనే స్థిరపరిచేవాడు. కానీ రాజు ఆజ్ఞ కూడా వీగిపోయింది అక్కడ. ఖచ్చితంగా దానియేలు సింహాల గుహలో పడవేయబడ్డాడు. కానీ పడవేయబడిన తరువాత, సింహాల మధ్యలోకి వెళ్ళిన తరువాత, వాటి మధ్యలో ఒక రాత్రంతా ఉన్న తర్వాత, వాటి మధ్యలో అతనికి ఏం కాకుండా మళ్ళా క్షేమంగా బయటికి తెచ్చాడు. నీకు సింహాలాంటి సమస్యలు అనేవి నీ జీవితంలోకి రాకుండానే చేయగలడు. కానీ ఆయన బలం నీకు అర్థం కాదు, ఆయన్ని కొంత అర్థం చేసుకోగలవు. వాటి మధ్యలో నుంచి నిన్ను తీసినప్పుడు ఆయన బాహుబలం నీకు అర్థమైద్ది, ఆయన ఏందో నీకు అర్థమైద్ది. దానియేలుకు తెలుసు, ఆఖరి నిమిషంలోనైనా ఆయన అద్భుతం చేయగల దేవుడు. ఒక నిమిషం చాలు నా దేవునికి, ఒక్క నిమిషం చాలు. ఆ నిమిషంలో ఎంత కార్యమైనా చేయగలడు. అలాంటి దేవుడు ఇలాంటి పరిస్థితిని నాకు అనుమతించాడంటే, నా ప్రభు నాకు ఇచ్చిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అనే డైలాగ్ మనం మర్చిపోకూడదు. నా ప్రభు ప్రేమించి నాకు ఇచ్చిన గిన్నెలోనిది నేను స్వీకరించకుందునా, నా ప్రభు చిత్తమే జరుగును గాక, నా ప్రభు చిత్తమే నెరవేరును గాక. ఆయన దీన్ని అనుమతిస్తే దాన్ని తప్పకుండా భరిస్తాను. ఏమండే, అప్పులు ఇచ్చిన వాళ్ళు ఎట్ట పడితే అట్ట మాట్లాడుతున్నారన్నా, బతకాలనిపించాల, అందుకే చచ్చిపోవాలనుకున్నాను అంటే, దేవునికి తెలియకుండా ఒక దోషణం నీకు వచ్చిద్దా? ఆయన నిన్ను తిట్టారు, తిడితే ప్రాణం తీసుకోవాలనుకున్నావు. అప్పుడు ఇక తిట్టడం మానేసి వచ్చి నీ సమాధి దగ్గర ఏడుస్తారా? చెల్లెమ్మా, వచ్చి నీ సమాధి దగ్గర బాధపడతారా? తమ్ముడు, ఏమంటారో తెలుసా? మా సొమ్మంతా తీసుకొని మమ్మల్ని రోడ్ల పాలు చేసి అతను చనిపోయాడు అని కూడా సవ్యంగా మాట్లాడు. మా నోరు కొట్టి, మా కడుపు కొట్టి, మా బతుకులు నాశనం చేసి వాడు చచ్చాడు అంటారు. దానివల్ల తిట్లు ఆగుతాయా, కంటిన్యూ అవుతాయా? కష్టమో నిష్ఠూరమో, మీరు తిట్టినా, కొట్టినా, దూషించినా, నిందించినా లాభం లేదు. ఉన్నవన్నీ తెగనమ్మి వైనం చేస్తా, ఇక మిగిలిన వాటికి
నాకు దేవుడు దయ చూపిందాకా మీరు ఓపిక పట్టటమే. అయినా సరే వెంటాడితే చట్టం ఉంది. చట్టం ఉంది. చట్టాన్ని ఆశ్రయించడం, చట్ట ప్రకారం వాళ్ళని కంట్రోల్ చేసుకొని నిలబడటం. ఇవాళ కాకపోతే రేపు లేదు, అది లేదు, ఇది లేదు తిడుతున్నారు. దేవుని సెలవు లేకుండా నిన్ను మాట పడనిస్తాడా? నిన్ను మాటలు అంటున్నా దేవుడు మౌనంగా ఉన్నాడంటే దేవుడు నిన్ను అప్పగించి ఉండొచ్చు. ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంది? ఓర్పుతో సహించటమే, దీనంగా ఆయన వైపు చూడటమే. నా అనుభవంలో నేను నేర్చుకొని మీకు చెప్తున్నా, నేను ఎరగకుండా చెప్పట్లా.